ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. మీకు ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. మెయిన్గా మనకి కౌన్సిలింగ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ కాలేజ్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. మెయిన్గా మనకి దీంట్లో శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కాలేజు అండ్ అలాగే ఉమెన్స్ సంబంధించి సపరేట్ కాలేజు, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ అలాగే సెంటర్ కాలేజ్ అయితే ఉందన్నమాట. ఇలా మనకి 3 విధాలుగా కాలేజ్ అయితే ఉంటాయి. మీరు ఈ కాలేజీని పెట్టుకుంటే మనకి 100% సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మిగతా కాలేజీతో పోల్చుకుంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి, మీకు సీట్ వచ్చేలా చేస్తారు. ఇదే అన్నమాట ఆ కాలేజ్ పేరు అండ్ అలాగే కాలేజ్ కోడ్. ఇది మనకి నెల్లూరులో మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇదే నోటిఫికేషన్ అన్నమాట. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే అప్లై చేసుకోలేదో చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. సెకండ్ ఫేజ్లో చేసుకోవచ్చు. మనకి సెకండ్ ఫేజ్ కూడా ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, December 19 నుంచి 20 వరకు స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆ రోజు నుంచే December 19 నుంచి 21 వరకు మనకి ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. మనకి వెబ్ ఆప్షన్ కూడా December 19 నుంచి December 22 వరకు టైం ఇచ్చారు. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ కూడా December 22 అన్నమాట. మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ కూడా December 24న మనకి సీట్ అయితే వచ్చిందా రాలేదో తెలిసిపోతుంది అన్నమాట. December 24న సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. దాని తర్వాత రిపోర్టింగ్ కూడా మనకి December 24 నుండి December 26 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ టైంలోపు మనమైతే రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట మనకు వచ్చిన కాలేజ్లో. సో డేట్స్ అయితే చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇదే ఫైనల్ ఫేజు, ఫర్దర్ ఇంకో ఫేజ్ అయితే ఉండదు. అండ్ అలాగే కింద మనకి ఒకటైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ది ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ కెన్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ దర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పడం జరిగింది. దీంట్లో సీట్ వచ్చి కానీ ఇంట్రెస్ట్ లేదు మీకు జాయిన్ అవ్వని కాలేజీలో వాళ్ళైతే సెకండ్ ఫేజ్కి పెట్టుకోవచ్చు. అండ్ అలాగే సీట్ వచ్చి అది కూడా సీటు దూరంగా ఉండి ఇలా ఉంటే మనమైతే సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చన్నమాట. మెయిన్గా ఆల్రెడీ వెబ్ ఆప్షన్ పెట్టకపోయి సర్టిఫికేట్స్ వెరిఫై అవ్వకపోతే సర్టిఫికేట్ వెరిఫై అయ్యి వెబ్ ఆప్షన్ పెట్టుకోకపోతే మనం సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారన్నమాట. సీట్ వచ్చిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయకపోతే ఇంకో బెటర్ ఆప్షన్ కోసం ఎవరైతే చూస్తున్నారో సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సీట్ వచ్చి రిపోర్టింగ్ చేయకపోతే వాళ్ళు సరిగ్గా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఎవరైతే మెయిన్గా ఈ విధంగా డీటెయిల్స్ ఉంటారో మ్యాక్సిమం అందరూ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో అండ్ అలాగే ఎవరైతే బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నారో వీళ్ళందరూ సెకండ్ ఫేజ్కి అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. కానీ సెకండ్ ఫేజ్లో కొంచెం తక్కువ సీట్లు అయితే ఉంటాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కొంచెం బెటర్ ఆప్షన్లు ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అన్నమాట.